ప్రపంచం ఏమనుకుంటుందో అన్నటువంటి భయం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదనుకుంటాను. ఒకవైపున సీరియస్ పరిణామాలకే దిగుతోంది ఇజ్రాయెల్. అల్-షిఫా హాస్పిటల్ దాన్ని పేల్చి పడేసింది. అల్-షిఫా హాస్పిటల్ అడుగున సైనిక స్థావరాలు ఉన్నాయి. ఎవరైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించి ఆయుధాలు ఉన్నాయని చెప్తూ వచ్చింది, వీడియోలు కూడా తీసి చూపించింది. అబ్బెబ్బే అదేం లేదని చెప్పే తీవ్రవాదులు చేశారు. అది వాళ్ళ మందులు దాచుకునే గోడౌన్లు అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం అవతలకి తీసుకెళ్ళిపోగలిగారు. కానీ అక్కడ కొంతమంది బందీలని సుదీర్ఘకాలం పాటు అట్టిపెట్టారని, ఈ హాస్పిటల్ని చుట్టుముట్టాక అక్కడి నుంచి సొరంగ మార్గంలో వేరే వైపుకి తీసుకెళ్ళిపోయారన్నటువంటి ఇజ్రాయెల్ అక్కడ సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి బందీలందరినీ, అంటే అందులో ఉన్నటువంటి సాధారణ పౌరులందరినీ అవతలకు పంపించేసి హమాస్ తీవ్రవాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడే ఉంచి మరీ పేల్చి అవతల పడేసింది. ఇది పెను సంచలనమైంది. కాకపోతే ఆసుపత్రి మీద దాడంటూ మానవత్వం పేరుతో మానవత్వానికి మంట కలుపుతున్నారంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం హమాస్ చేస్తుంది. దాని మాటలు గుడ్డిగా నమ్మేటటువంటి దేశాలు అది సమర్థిస్తూ ఉంటాయి.